ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకర్ శ్రియా వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శ్రీకర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని శ్రీకర్ అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. టైం అవుతుంది, ఇంకా రావటం లేదేంటి వదిన, అందరినీ తీసుకొని వస్తా అని అంటుంది. ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో అవని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం అయితే ఆ గుడికి వస్తూ ఉంటారు. అది చూసిన శ్రియ అయితే, అదిగో శ్రీకర్ వాళ్ళు వచ్చేసారు, అవని అక్క తీసుకొని వచ్చింది కదా అందరినీ అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో శ్రీకర్ ఫ్యామిలీ మొత్తం ఆ గుడి లోపలికి వస్తూ ఉంటారు. అది చూసిన శ్రీకర్ శ్రియ వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. అమ్మయ్య, నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చేసింది అని చెప్పేసి శ్రీకర్ మరీ ఆనందంలో ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని శ్రీకర్లను వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ వాళ్ళ అమ్మ మాత్రం, అదిగో అదిగో అవని అక్కడే ఉన్నారు శ్రీకర్, శ్రియ అని చెప్పేసి వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. అక్కడున్న అవని మాత్రం శ్రీకర్ దగ్గరికి వచ్చి, ఏంటి అందరికీ ఎదురుగా నిల్చున్నావు, ఇప్పుడు కానీ మామయ్య గారు మిమ్మల్ని చూశారంటే నాకెంత అవమానమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ మాత్రం, సరేలే వదిన, మీరు ఎలా వచ్చారో నాకు ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న ఆరాధ్య మాత్రం అమ్మ అని వెతుకుతూ వస్తుంది. అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. వెనక అవని వాళ్ళ ఆయన వస్తూ ఉంటాడు. అవని, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి తనను చూస్తూ ఉంటాడు. ఆ పక్కనే ఉన్న శ్రీకర్ని శ్రేయాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని మీద చాలా కోపంగా, అవని ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి చాలా కసురుకుంటూ ఉంటాడు. అది చూసిన అవని మాత్రం ఒక్కసారి పోయి అవని మీద చాలా కోపంగా, అవని ఏంటది ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి చాలా కసురుకుంటూ ఉంటాడు. అది చూసిన అవని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అవని అందరూ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు.